హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్ఆర్టీసీ నుంచి చాలా రోజుల తర్వాత కొన్ని ఖాళీల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఐటీఐ అర్హతతో ఈ ఖాళీలన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ఖాళీల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్, సెలక్షన్ ప్రొసీజర్, అలాగే రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడొచ్చు, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా వారికి కావాల్సినటువంటి ఐటీఐ ట్రేడ్స్లో ఖాళీల వారీగా, జిల్లాల వారీగా వేకెన్సీస్ మనకు ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా ఈ నోటిఫికేషన్లో అవకాశం అయితే లేదు. సో కొన్ని జిల్లాలను వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ జిల్లాల వారు మాత్రమే చూపించినటువంటి ట్రేడ్స్ వారీగా, ఐటీఐ ట్రేడ్స్ వారీగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా చూసినట్లయితే మనకి ఇక్కడ చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లా అభ్యర్థులకి వారికి కావాల్సినటువంటి ఐటీఐ ట్రేడ్స్ డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాట్స్మెన్, సివిల్, ఈ విధంగా ఐటీఐలో ట్రేడ్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జిల్లా వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి మనకి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే చిత్తూరు జిల్లా వారికి వచ్చేసి 48 ఖాళీలు, తిరుపతి వారికి 88 ఖాళీలు, నెల్లూరు జిల్లా వారికి 91 ఖాళీలు, ప్రకాశం జిల్లా వారికి 54 ఖాళీలు చొప్పున ఐటీఐలో ట్రేడ్స్ వారీగా కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఈ జిల్లాల వారికి ఎలిజిబిలిటీ ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి రెగ్యులర్ విధానంలో భర్తీ చేయటం లేదు. ఇవి ఉద్యోగాలు కాదు, అప్రెంటిస్‌షిప్ కోసం ఖాళీలను రిలీజ్ చేశారు. సో మీ కనుక ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ జిల్లా వాసులు ఐటీఐ ట్రేడ్స్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి అప్లికేషన్ వచ్చేసి మొదటగా మనం వెబ్సైట్లో చూపించినటువంటి అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ మనం అలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులు అందరూ కూడా మరలా మనకు ఒక నిర్దిష్ట ఫార్మాట్లో ఒక రెజ్యూమ్ ఫార్మాట్ని అయితే మనకి ఇచ్చారు. ఆ రెజ్యూమ్ ఫార్మాట్ని మనం డౌన్లోడ్ చేసుకొని అవన్నీ ఫిల్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెజ్యూమ్ ఫార్మాట్కి అటాచ్ చేసి మరలా మనం చూపించిన అడ్రస్కి, ఇక్కడ అడ్రస్ మనకు ప్రొవైడ్ చేశారు కదా, ఈ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా మన యొక్క హార్డ్ కాపీను పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్గా వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మనం సెలెక్ట్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ఏపీఎస్ఆర్టీసీ కాకుటూరు, నెల్లూరు జిల్లాలో ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి హాజరయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ₹118 ఫీజును అయితే చెల్లించాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ కోసం మనకు ప్రతిరోజు వచ్చే దినపత్రికలను చూడాల్సి ఉంటుంది, లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హార్డ్ కాపీని కూడా ఆఫ్లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా ఏ రూపంలో అప్లై చేసుకున్నా కూడా ఎలిజిబిలిటీ కాదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ సంబంధించి ఆధార్ కార్డును కంపల్సరీగా నమోదు చేయాల్సి ఉంటుంది ఈ కేవైసీ కోసం. సో అలాగే ఆన్లైన్లో అప్రెంటిస్‌షిప్ కోసం మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీ ఐటీఐ కాలేజీని సంపాదించాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ నెంబర్కి ఆఫీస్ సమయం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఫోన్ చేసి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న డిపో మేనేజర్ వారి కార్యాలయంలో కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి. వాటికి సంబంధించి అక్కడికి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. అలాగే రెజ్యూమ్ కోసం వాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. సో మీకేం ప్రాబ్లం లేదు. ఈ యొక్క రెజ్యూమ్ ఫార్మాట్ని, ఈ యొక్క నోటిఫికేషన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తాను, లేదంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల నెల్లూరు నుంచి రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్న ఖాళీలు 281 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా అప్రెంటిస్‌షిప్ కోసమే రిలీజ్ చేశారు. సో ఐటీఐ ట్రేడ్స్లో మీకు ఎలిజిబిలిటీ ఉండి ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ కోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వచ్చే నెల 4వ తారీఖు లోపు మీరు యొక్క అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. దానికి లాస్ట్ డేట్ 6వ తారీఖుగా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చే నెల 6వ తారీఖు లోపు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా. సో అలాగనే ఇక్కడ నూతనంగా ఏర్పడినటువంటి చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఈ 4 జిల్లాల నుంచి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళి ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.